ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపటి నుండి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది కదా. ఈసారి శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఈ 5 శుక్రవారాలు లక్ష్మీదేవిని విశేషంగా పూజించినట్లయితే అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దరిద్ర బాధలు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రావు. ఈ శ్రావణ శుక్రవారాల పూజ ఎలా చేయాలి, శ్రావణ శుక్రవారాల పూజ చేసేటువంటి వాళ్ళు ఏ నియమాల్ని పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడానికంటే ముందు చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు, గురువుగారు ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసము 25వ తారీఖు శుక్రవారం నుండి ప్రారంభం కాబోతోంది కదా. 24వ తారీఖు అమావాస్య ఉంది. అమావాస్య రోజు పూజ గది శుభ్రం చేసుకోవచ్చా, దేవుడి యొక్క చిత్రపటాలు విగ్రహాలు శుభ్రం చేసుకోవచ్చా, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఈ విషయం మీద నేను ఇంతకు ముందే ఒక వీడియో చేశాను. ఒక 10 రోజుల క్రితమే మన ఛానల్లో ఒక వీడియో వచ్చింది. రెగ్యులర్గా ఛానల్ చూసేటువంటి వాళ్ళు చక్కగా ఆ విషయాలు తెలుసుకున్నారు. చూడండి, ఈ 2025 సంవత్సరంలో 25వ తారీఖు శుక్రవారం రోజే శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. కాబట్టి 23వ తారీఖు బుధవారం రోజు ఇల్లు శుభ్రం చేసుకోండి, పూజ గది శుభ్రం చేసుకోండి. పూజ గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఫోటోలు ఒక్కరోజు ముందుగానే శుభ్రం చేసుకోండి అని నేను వీడియోలో చెప్పాను. చాలామంది మన ఫాలోవర్స్ అలాగే చేశారు. జన్మ శౌచము, మృతా శౌచము, నెలసరి సమస్యల చేత కొందరైతే పూజ గది ఇల్లు శుభ్రం చేసుకోనటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఈరోజు అమావాస్య రోజు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అమావాస్య రోజు పూజ గదిని శుభ్రం చేయకూడదు అని మన పూర్వీకులు మన పెద్దలు ఎందుకు చెప్తారంటే, పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో, కలశము, అదేవిధంగా దేవతామూర్తులు ఉంటాయి కదా, స్థానభ్రంశం చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఒక అనుమానంతో మన పెద్దలు ఈ అమావాస్య రోజు అదేవిధంగా శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేయొద్దండి అని చెప్పేటువంటి వాళ్ళు. మామూలుగా ఒక రోజు ముందుగా శుభ్రం చేసి పెట్టుకుంటే ఎటువంటి అనుమానము లేదు కదండి. కానీ నెలసరి సమస్యల చేత, కొన్ని ఉద్యోగ రీతుల కొంతమందికి కుదరదు. అటువంటి వాళ్ళు అమావాస్య రోజైనా శుభ్రం చేసుకోవచ్చు. ఫోటోలు కూడా చక్కగా తుడిచి, దేవతామూర్తులు ఉంటాయి కదా, గణపతి విగ్రహము, లక్ష్మీనారాయణుల విగ్రహము, రామ పరివారము, పరమేశ్వరుడు యొక్క మూర్తులు, శివలింగము, ఇవన్నీ ఉంటాయి కదా, చక్కగా మీరు కడిగి పెట్టుకోవచ్చు. ఫోటోలు కూడా ఈరోజు సాయంత్రము తుడిచి పెట్టుకోవచ్చు. ఏమీ పర్వాలేదండి. మనము తప్పు పని చేయడం లేదు కదా, లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించేటువంటి పని చేయడం లేదు కదా. ఈరోజు ఉదయం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మీకు కుదిరినప్పుడు చక్కగా స్నానం చేసుకొని దేవతామూర్తులన్నింటినీ కూడా చింతపండు వేసి చక్కగా కడుక్కోండి. దేవతల ఫోటోలంతా కూడా చక్కగా తుడిచిపెట్టుకోండి. పూజ గది అంతా కూడా బూజు లేకుండా చక్కగా శుభ్రం చేసి పెట్టుకోండి. ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాము. లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే ఇష్టం. కాబట్టి ఈరోజు సాయంత్రమైనా స్నానం చేసుకొని మీరు పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. మీ ఇంటిని కూడా శుభ్రం చేసి పెట్టుకోవచ్చు. మనము తప్పు పని ఏమీ చేయడం లేదు కదండి. లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే ఇష్టం. అమ్మవారికి ఒక నమస్కారం చేసుకొని, అమ్మ మాకు నిన్న మొన్న సమయం కుదరలేదు కాబట్టి ఈరోజు మేము ఈ పూజ గదినంతా శుభ్రం చేస్తూ ఉన్నాము, అనుగ్రహించు తల్లి అని అమ్మకు ఒక నమస్కారం చేసుకొని శుభ్రం చేసుకోండి. అమ్మవారికి మీ పరిస్థితి తెలుసు కదా, అమ్మవారేమీ మీ మీద అలిగి వెళ్ళిపోదు. కాబట్టి హాయిగా నిన్న చేసుకోవడం కుదరినటువంటి వాళ్ళు ఈరోజు చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకోండి, తప్పేమీ లేదు. ఇక ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసం ప్రతినిత్యము కూడా ఇంట్లో లక్ష్మీదేవిని ఆరాధించి పూజిస్తే చాలా మంచిది. కుదరినటువంటి వాళ్ళు ఈ శ్రావణ శుక్రవారాలని అస్సలు వదులుకోకండి. ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి మహిళలు చక్కగా స్నానం చేసుకొని ఇంటి ముందర పేడ వేసి అలికి ముగ్గులు పెట్టండి. పేడ దొరకదు గురువుగారు మాకు అంటే కళ్ళాబి చల్లి
చక్కగా ముగ్గు పెట్టండి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ప్రతి శ్రావణ శుక్రవారము ద్వారలక్ష్మిని పూజించాలి. గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపలో దీపాలు వెలిగించండి. ఉదయము సాయంత్రము కూడా చక్కగా గడపలో దీపాలు వెలిగించండి. తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగించండి. తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపిణి. తులసి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించి తులసమ్మకు కూడా పసుపు కుంకుమలు సమర్పించి కొన్ని పూలు సమర్పించి ఒక తమలపాకు మీద కానీ ఒక ప్లేట్లో కానీ కాస్త బెల్లము అటుకులు లేదా ఏదో కలకండో ఏదో ఒక నైవేద్యం పెట్టి తులసీదేవికి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. వస్తే తులసి కోట దగ్గర ఒక పాట కూడా పాడుకోండి. ఆ తర్వాత పూజ గదిలో ఒక పీట మీద కానీ చాప మీద కానీ కూర్చోండి. నేల మీద కూర్చొని పూజ చేయకూడదు. చక్కగా ఒక లక్ష్మీనారాయణులు ఫోటో పెట్టుకోండి, లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి, లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్నైనా పూజ చేసుకొనవచ్చును. దీపాలు వెలిగించండి. ఆవు నేతి దీపాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లేదా నువ్వుల నూనెైనా దీపంలో పోసుకొని మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేయండి. శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అని దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవికి తామర పుష్పాలను సమర్పించండి. తామర పువ్వులు కలువ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అదేవిధంగా బిల్వదళాలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నురాలవుతుంది. లక్ష్మీదేవి అష్టోత్తరంలో ఒక నామం ఉంది కదా, ఓం బిల్వనిలయాయ నమః అని. చక్కగా బిల్వదళాలతో కూడా లక్ష్మీదేవిని పూజించండి. ముఖ్యంగా అమ్మవారికి కుంకుమార్చన అంటే ఇష్టం. లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకొని కుంకుమార్చన చేయండి. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః అలా అమ్మవారి నామాలని చెబుతూ కుంకుమార్చన చేయండి. ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలో ఇంతకుముందే నేను మీకు నేర్పించాను కదా. ఆ తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యం ఏం పెట్టాలంటే క్షీరాన్నము. చక్కగా మనం చక్కెర పొంగల్ కావచ్చు, క్షీరాన్నం కావచ్చు అమ్మవారికి నివేదన చేయండి. లేదంటే పాలలో కాస్త పంచదార వేసి ఆ పాలు నివేదన చేయండి. లక్ష్మీదేవి క్షీర సముద్రరాజు యొక్క కూతురు కదా. క్షీరంతో చేసినటువంటి వంటలంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆ తర్వాత హారతి చేసి మీకు వచ్చేటువంటి లక్ష్మీదేవి పాటల్ని పాడుకోండి. ఆ తర్వాత కనకధారా స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో చదువుకోండి. లక్ష్మీదేవికి కనకధారా స్తోత్రం అంటే చాలా ఇష్టం. ఆదిశంకరాచార్య స్వామి మనకు అందించినటువంటి ఒక వెలలేని సంపద కనకధారా స్తోత్రము. ఆ కనకధారా స్తోత్రాన్ని ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యము పారాయణ చేస్తే చాలా మంచిది. కుదిరినటువంటి వాళ్ళు శ్రావణ శుక్రవారాల రోజు ఉదయము సాయంత్రము 2 పూటల కనకధారను చదువుకున్న తర్వాత అమ్మవారికి చక్కగా హారతి చేసి చక్కగా మీకు వచ్చేటువంటి లక్ష్మీదేవి పాటలు పాడుకోండి. ఈ శ్రావణ శుక్రవారం పూజ చేసేటువంటి మహిళలు తప్పకుండా పసుపు కుంకుమలు ధరించాలి. ముఖమంతా పసుపు పూసుకొని చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. తల నిండా పూలు పెట్టుకోండి. జడ వేసుకోండి. కొంతమంది జుట్టు విరబోసుకొని లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ముఖ్యంగా చేతి నిండా గాజులు వేసుకోవాలి. బంగారు గాజులైనా సరే మట్టి గాజులైనా సరే చేతి నిండా గాజులు వేసుకోండి. మాంగళ్యం ఉండాలి. కాలి మెట్టలు ఉండాలి. లక్ష్మీదేవిని పూజించేటువంటి వాళ్ళు సాంప్రదాయబద్ధంగా పూజించండి. ఇక ఉపవాసం ఉండాలంటే ఉదయం లక్ష్మీదేవి పూజ అయ్యే వరకు ఉపవాసం ఉంటే చాలు. ఆ తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. మాంసాహారాన్ని తినకూడదు. శ్రావణ మాసంలో అసలు మాంసాహారమే నిషేధం. శ్రావణ మాసంలో ఎవరు మాంసాహారం తినరు. కానీ కొంతమంది ఇళ్లలో మాంసాహారం తినకుండా ఉండలేరు కాబట్టి మీ భర్తకు మీ పిల్లలకు వండి పెట్టేసేయండి. మీరు మాత్రం తినకండి. ఇక శుక్రవారం రోజు మాత్రము అస్సలు మీ ఇంట్లో మాంసాహారాన్ని వండకండి.
రాత్రికి బ్రహ్మచర్యం పాటించాలా అంటే ఈ శ్రావణ శుక్రవారం పూజ చేసేటువంటి మహిళలు తప్పకుండా రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ప్రతినిత్యము నిత్య దీపారాధన చేస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలకు కొద ఉండదు, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.